హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఈరోజు చేసిన ట్రేడ్స్ గురించి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 500 పాయింట్స్ బికాస్ గ్లోబల్ మార్కెట్ యూఎస్, యూకే అండ్ ఏషియన్ మార్కెట్ ఫుల్ నెగటివిటీ ఉంది. చాలా ఫాల్ అయింది యూఎస్లో ఎస్పెషల్లీ. సో 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. నేను చిన్న పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేశా. అఫ్ కోర్స్ ఈ రోజు అంతా నెగిటివ్గానే చూడాలి అనుకున్నాను, బట్ చిన్న పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేశా బికాస్ మార్నింగ్ ఫస్ట్ 5 minutesలో మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. ఐదర్ లాస్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు. నాకు 90% ఆఫ్ టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. సో నేను ఫస్ట్ 5 minutesలో ట్రేడ్ చేస్తాను బేస్డ్ ఆన్ ఫ్యూ థింగ్స్. అది ప్రాఫిట్ వస్తుంది, సమ్ టైమ్స్ లాస్ వస్తుంది. ఈరోజు లాస్ అయింది. అది కొంచెం టైం వెయిట్ చేసి ఒక మంచి ట్రేడ్లో రికవర్ చేస్తాను. సో ఈ రోజు అయితే నేను చిన్న పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేసా. పైకి మూవ్ వచ్చింది, బట్ నేను తీసుకున్న వెంటనే మూవ్ అవ్వలేదు. ప్రీమియం డికే అయింది. ఫస్ట్ 1-2 minutes ప్రీమియం డికే ఎక్కువ ఉంటుంది. సో అరౌండ్ 10,000 మైనస్ అయింది ఇక్కడ. బట్ తర్వాత మూవ్ వచ్చింది, ఇంకా ఏం చేయలేం కదా. అండ్ మళ్ళీ ఇక్కడ కాల్ తీసుకున్నాను. గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కానీ పెద్దగా వాల్యూమ్ లేదు, పెద్దగా ప్రీమియం మూమెంట్ ఏం లేదు, డికే కనిపించింది నాకు. నా లాస్ 14,000కి వెళ్ళింది, అరౌండ్ 16,000 అనుకుంటా వెళ్ళింది. ఓకే, ఇది క్యాచ్ చేశాను, ఇక్కడ పుట్ తీసుకున్నాను. బికాస్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా సరే కాల్ ప్రీమియమ్స్ పెద్దగా ఇంక్రీజ్ అవ్వట్లేదని నోటీస్ చేసి పుట్ తీసుకున్నా. లాస్ తగ్గింది, 10,000కి వచ్చింది లాస్. తర్వాత నాకేం డైరెక్షన్ కనిపించలేదు, ఇటు డౌన్ సైడ్ వెళ్ళట్లేదు, ఇటు అప్ సైడ్ వెళ్ళట్లేదు. వాల్యూమ్ కూడా చాలా తక్కువ ఉంది. సో నిఫ్టీకి షిఫ్ట్ అయ్యాను, నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. దాన్ని అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ఫుల్ అప్ మూవ్ ఉంది మార్నింగ్ నుంచి. ఇది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ ఓపెన్ అయినప్పటి నుంచి ఫుల్ అప్ మూవే కనిపించింది. విత్ వాల్యూమ్ బాగానే ఉంది, ఎక్కువ లేదు, బట్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్. సో నిఫ్టీలో ట్రేడ్ చేశాను, ఎస్పెషల్లీ అరౌండ్ 11 o'clock ఇక్కడికి నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం వల్ల అరౌండ్ 10,000 లాస్లో ఉన్నాను. సో ఫ్రమ్ హియర్ ఇక్కడ సపోర్ట్ ట్రేడ్ తీసుకుని, బికాజ్ అబ్జర్వ్ చేస్తే ఈ సపోర్ట్ కిందకి అసలు వెళ్ళలేదు ఈరోజు. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుని సమ్వేర్ ఇక్కడ క్లోజ్ చేశాను. బికాజ్ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, 3 క్యాండిల్స్ ఫెయిల్ అయినాయి పై క్రాస్ చేయడానికి సూపర్ ట్రెండ్ని. సో బట్ యా, నా ప్రాఫిట్ అయితే ఇక్కడికి నా లాస్ రికవర్ అయిపోయి 15,000 ప్రాఫిట్ వచ్చింది. సూపర్ ట్రెండ్ బ్రేక్ చేసింది కానీ పెద్దగా వాల్యూమ్ లేదు. ఫాలో అవుతుందా, అప్ మూవ్ వెళ్తుందా అని అటు చూశాను. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకున్నా, నిఫ్టీకి చాలా బాగుంది ఓపెన్ ఇంట్రెస్ట్, అప్ మూవే కనిపించింది ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే. అది ఎలా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా చూడాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వేరే వీడియోలో చెప్తాను. సో యా, బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. కొంచెం డౌన్ వచ్చే వరకు వెయిట్ చేసా, ఈ లెవెల్కి వచ్చాక ఇక్కడ తీసుకున్నాను. బిగ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా బికాస్ ఎక్స్పైరీ కదా ఈరోజు నిఫ్టీ. సో ప్రీమియమ్స్ తక్కువే ఉన్నాయి. సో నా దగ్గర క్యాపిటల్ ఉన్నదానికి బాగానే వచ్చాయి క్వాంటిటీ. సో ఇక్కడికి నా ప్రాఫిట్ పెరిగింది అండ్ మళ్ళీ ఇక్కడ ట్రేడ్ చేసా. సో నా ఓవరాల్ ప్రాఫిట్ 26,000 వచ్చింది. ప్రాఫిట్ పక్కన పెడితే ఈరోజు నేను మెయిన్ చెప్పేది ఏంటంటే, ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలని లేదు, కానీ ఫెయిల్ అయింది కదా అని కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది లాస్ చూసాక. బట్ అదే పనిగా లాస్ ట్రేడ్స్ తీసుకుంటే ఆ రోజు బిగ్ లాస్లోకి వెళ్తాం. బెటర్ ఏంటంటే ఆ రోజు క్లోజ్ చేసేయడం బెటర్, ఒక 2 ట్రేడ్స్ లాస్లోకి వెళ్తే. యాక్చువల్లీ నేను చేసేద్దాం అనుకున్నా క్లోజ్, బ్యాంక్ నిఫ్టీలో లాస్ అయ్యాక క్లోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నిఫ్టీ చార్ట్ చూసి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకున్నాక నాకు క్లియర్గా అప్ సైడే కనిపించింది. సో నేను అనుకున్నా ఓకే, సడన్గా ఫాల్ వస్తే మేబీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour రావచ్చు ఈవినింగ్. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 2 crore ప్లస్ అప్ సైడ్. సో నేను కాల్లో ఎక్కువ ఎర్న్ చేశాను నిఫ్టీలో ఈరోజు. ఓకే, అండ్ ఇక్కడ బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ట్రేడ్ చేశాను. సూపర్ ట్రెండ్ వల్ల రెసిస్టెన్స్ తీసుకున్నాను, బట్ యా ఇంకా అప్ మూవ్ వెళ్ళింది.
క్యాచ్ చేసా, వాల్యూమ్ చెక్ చేసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీలో వాల్యూమ్ లేదు, సో నేను నిఫ్టీకి షిఫ్ట్ అయ్యాను. వాల్యూమ్ లేకుండా మనం ట్రేడ్ చేయడం వేస్ట్, ఎస్పెషల్లీ బయ్యింగ్. మనం కాల్ కానీ పుట్ కానీ వాల్యూమ్ లేకుండా బై చేసినా ప్రీమియమ్స్ పెద్దగా ఇంక్రీజ్ అవ్వవు. ఓకే, సో ఇది నా ప్రాఫిట్ లాస్ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ చేసా 16,000 లాస్, పుట్ సైడ్ చేసా 13,000 లాస్. ఈ బ్యాంక్ నిఫ్టీ పుట్లో రికవర్ అయింది కొంచెం. ఓకే, నిఫ్టీ కాల్లో 30,000 అండ్ 17,000. సో ఈ ట్రేడ్స్లో నాకు బాగా రికవర్ అయింది. ఓవరాల్ ప్రాఫిట్ 26,000. కానీ నేను ఈరోజు కొంచెం ట్రేడ్స్ ఎక్కువ తీసుకున్నా, బికాస్ లాస్ నుంచి ప్రాఫిట్కి కన్వర్ట్ చేశా కదా. సో ఆ చేంజ్లో కొంచెం ట్రేడ్స్ ఎక్కువ చేయాల్సి వచ్చింది, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినాయి, అందుకే నిఫ్టీకి చేంజ్ అయ్యా. నిఫ్టీ అయితే నేను ఇంకా చెప్పాలంటే కొంచెం పేషెంట్గా చేస్తుంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది. బట్ నేను కొంచెం ఎర్లీగా క్లోజ్ చేసేసా ట్రేడ్స్, బికాజ్ లాస్ నుంచి రికవర్ అయ్యా కదా, కొంచెం టెన్షన్ వచ్చింది మళ్ళీ సడన్గా రివర్స్ అయితే లాస్ అవుతుంది కదా అని. అండ్ బేసికల్లీ ఇంత ఇంత అప్ మూవ్ వెళ్ళడానికి రీజన్ కూడా ఏం లేదు. అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బై చేసాయి అనుకుంటా, బట్ బేసిక్గా ఇంత అప్ మూవ్ వెళ్ళడానికి రీజన్ కూడా ఏం లేదు. సో నేను కొంచెం కాషియస్గా ట్రేడ్ చేసా. ఇవన్నీ అవసరం కూడా. సమ్టైమ్స్ మనం కొంచెం ఎక్స్ట్రా ప్రాఫిట్ మిస్ అవ్వచ్చు, బట్ చాలాసార్లు సేవ్ చేస్తుంది మన క్యాపిటల్ని. ఓకే, ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఓపెన్ డీమ్యాట్ అకౌంట్ ఫ్రమ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఏమైనా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ.